హలో ఎవ్రీవన్, మీరు టెట్ లేదంటే డిఎస్సి చేసి ఖాళీగా ఉన్నారా? ఒక టీచర్ జాబ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వంలోని చిత్తూరు జిల్లాలో 250 పైగా పోస్టులు అయితే రావడం జరిగింది. ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యింది, ఎవరైతే డిఎస్సి చేసి ఉంటారో వాళ్ళకైతే గుడ్ న్యూస్. మరి ఎవరెవరు అర్హులు, అసలు ఏ పోస్టులు ఉన్నాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ మీరు చూసినట్లుగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నుంచి చిత్తూరు జిల్లాలోని ఈ ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిఈఓ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. దేనికి అంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్, అంటే ఒక అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు కదా, దానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్స్కి అదేవిధంగా ఎస్జిటికి గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కేవలం 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను 249 పోస్టులు అయితే వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చూడండి, ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. మీకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ చిత్తూరు నుంచి ఇది నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇది మీకు 8 months మీకు ఉంటుందండి. ఇది 8 months మీకు ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి 2027 April 30 వరకు మీకు ఇదైతే టెంపరీగా జాబ్ అయితే ఉంటుంది. ఓకే, ఇది ప్యూర్లీ టెంపరీ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని డిఈఓ ఆఫీస్లో లేదంటే మీ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ ఎంఈఓ ఆఫీస్లో మీరు ఆఫ్లైన్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ విండో అనేది మీకు అంటే అప్లికేషన్ చేసుకోవడానికి మీకు August 16th నుంచి మీకు స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేటు August 21st అండి. కాబట్టి మీరు ఎర్లీగా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లాస్ట్ డేట్ టు సబ్మిట్ అట్ డిఈఓ, లాస్ట్ డేట్ వచ్చేసరికి 22nd ఈ మంత్, August 22nd లాస్ట్ డేట్. జాయినింగ్ డేట్ మీకు September 1st నుంచే మీకు జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్స్ చేసి ఉంటారో వాళ్ళకి 12,500 per month రావడం జరుగుతుంది. ఈ ప్యూర్లీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్కి. అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్కి అయితే 10,000 per month అయితే రావడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ మీ అకౌంట్లోకి శాలరీ క్రెడిట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎస్జిటి వేకెన్సీస్ అయితే 156 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అయితే 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు మీ పోస్టింగ్ అనేది ప్యూర్లీ చిత్తూరు జిల్లాలో మాత్రమే ఉంటుంది. అందులోనూ గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీపీ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో అయితే మీకు మండల్ లెవెల్లో చిత్తూరు జిల్లాలో మాత్రం మీకు ఉంటాయి. మీకు తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ కూడా మీకు ఇక్కడ వచ్చి ఉంటే హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ అండ్ బయాలజీ అండ్ సోషల్ స్టడీస్ కూడా మీకు ప్రియారిటీ ఇస్తారనమాట. అంటే మీరు ఇందులో ఏదైనా చేసి ఉంటే మీకు ప్రియారిటీ ఇస్తారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషను లేదంటే బీఈడి చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇంకా మీకు ఎస్ఎస్సి లేదంటే ఇంటర్ లేదంటే డిగ్రీ మీకు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మీకు ఎలిజిబుల్ అయితే మీకు ఉంటుంది. ఇక మీకు టెట్లో మీకు ఓసీ అభ్యర్థులకు 90 మార్క్స్ రావాలండి. ఇక బీసీ క్యాండిడేట్స్కి అయితే 75 మార్క్స్, రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 60 మార్క్స్ అయితే రావాలండి మీకు టెట్లో. ఇక సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ క్యాండిడేట్స్ హూ ఆర్ నేటివ్స్ ఆఫ్ ది విలేజ్. ఎవరైతే చిత్తూరు సంబంధించి ఉంటారో అందులో విలేజ్ మండల్ లెవెల్కి ఫస్ట్ ప్రియారిటీ అయితే మీకు ఇస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎవరైతే ఒకవేళ ఈ విలేజ్ మండల్ లెవెల్లో అవైలబిలిటీ ఉండకపోతే ఫ్రమ్ అదర్ ఇతర ఏదైతే మండలాలు ఉంటాయో వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇఫ్ ఎనీ టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇస్ నాట్ అవైల్ ఫర్ ద పోస్ట్, ఏదైనా పోస్ట్ కనుక అవైలబుల్ లేకుంటే క్యాండిడేట్స్ హూ హ్యాస్ అకాడమిక్ ప్రొఫెషన్స్ క్వాలిఫికేషన్, అంటే మీకు ఏదైనా సరే ఒక ఈ టెట్ కాకుండా మీకు ఏదైనా అకాడమిక్ స్కూల్ సర్టిఫికేట్ కానీ క్వాలిఫికేషన్ ఉంటే మిమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో ఇక్కడ క్లియర్గా టైమింగ్ ఇవ్వడం జరిగింది. మీకు నోటిఫికేషన్ అనేది మీకు
ఆగస్ట్ 15th 14th రావడం జరిగింది డిఈఓ దగ్గర. ఇప్పుడు అప్లికేషన్ సబ్మిషన్ బై క్యాండిడేట్స్ మీరు 16th నుంచి 21st కల్లా మీరు ఎంఈఓకి మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి మీరు సబ్మిట్ చేయాలి. ఇక డిఈఓ అంటే ఎంఈఓ డిఈఓకి సబ్మిట్ చేసేది 22nd సబ్మిట్ చేసేస్తారు అన్ని అప్లికేషన్స్. ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు 23rd 26లో జరుగుతుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర డిఎస్సి హెడ్ కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టరు దీన్ని ఫైనలైజ్ చేస్తారు. 27, 28 ఫైనల్ చేస్తారు. ఇక లిస్ట్ అనేది స్కూల్ హెచ్ఎంస్కి ఫార్వర్డ్ చేస్తారు. ఎప్పుడు ఈ ఆగస్ట్ 29th అయితే లిస్ట్ తయారవుతుంది. ఇక ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 30th and 31st ఈ మంత్కి మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఇక September 1st నుంచి మీకు జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఇక సబ్మిషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి మీరు సబ్మిట్ చేయండి. తర్వాత అందులో మీరు ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, టెట్ మార్క్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఇక అదర్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయాలి. రిపీట్. ఓకే, నెక్స్ట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆగస్ట్ 21st మీకు లాస్ట్ డేట్ కాబట్టి ఈ డేట్లోపు మీరు సబ్మిట్ చేస్తే మీకు యాక్సెప్ట్ చేస్తారు. ఇక ఏమీ కావాలంటే మీకు 1 set జిరాక్స్ కాపీస్ ఆల్ రెలవెంట్ ఎడ్యుకేషనల్ అండ్ అకాడమిక్ ఇయర్ పర్సనల్ డీటెయిల్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అని మీకు ఎన్క్లోజ్డ్ ఇవ్వాలి. ఇంకా వ్యాలిడ్ మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వ్యాలిడ్ ఇవ్వండి విత్ ఐఎఫ్సి కోడ్ బ్రాంచ్ నేమ్తో సహా. దీంతో పాటు ఎఫెక్ట్స్ సిగ్నేచర్ ఆన్ ది అప్లికేషన్ ఫామ్ ఏదైనా మీరు గ్రీన్ సిగ్నేచర్ చేయించాలన్నమాట. సో ఇది మీరు డైరెక్ట్గా ఎంఈఓ ఆఫీస్లో మీరు తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ప్యూర్లీ ఆఫ్లైన్లో మీకు ఇది సబ్మిట్ చేయాల్సిన ఉంది, ఆన్లైన్ అయితే కాదు. మరి ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుందంటే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఈ చిత్తూరు ఏదైతే ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్లో మీకైతే వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. దానిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి చూడండి. ఇది మీకు అటెండెన్స్ ఏదైతే ఉంటుందో ఆ అటెండెన్స్ అనేది కంపల్సరీ మీకు ఎవ్రీ మంత్ మీకు డిఈఓ మీకు చేస్తూ ఉంటారు, ఎవ్రీ 2 monthsకి ఒకసారి. ఇక ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి ఇది ప్యూర్లీ టెంపరీ కాబట్టి 8 months మీకు ఉంటుంది. ఆఫ్టర్ మీకు 2027 5th అంటే May 1st మీకు అయితే మీ సర్వీస్ అనేది ఇన్యాక్టివ్ ఆటోమేటికల్లీ మీకు క్యాన్సిల్ అయితే అవుతాయి అన్నమాట. ఒకవేళ ఎవరైనా సరే September 1st కల్లా ఆ సంబంధిత స్కూల్లో ఆ పోస్ట్ సంబంధించి ఎవరైనా అవైలబిలిటీ లేకపోతే నెక్స్ట్ ఆర్డర్లో ఎవరైతే ప్రియారిటీ ఉంటారో టాప్లో వాళ్ళకైతే పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ చెక్ లిస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పోస్ట్ నేమ్ ఏంటి, మీ స్కూల్ నేము, మండల్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకొని అప్లై చేయండి. తర్వాత ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఆర్ డిఈడిఎల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, బీఈడి మార్క్ షీట్స్ పర్సంటేజెస్ మీరు క్లియర్గా ఉంచుకోండి. ఒకవేళ నోట్ యువర్ టెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, మీ టెట్ మార్క్స్ అండ్ హాల్ టికెట్ నెంబర్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. ఇక మీరు ఒక ఎన్క్లోజ్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి అవసరం అయితే ఉంది. ఇది ఎవరికంటే విలేజ్లోని టెట్ క్వాలిఫై అయ్యి ఉండి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి నిరుత్సాహపడకుండా దట్టు టీటీసీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి ఒక ఖాళీగా ఉంటే కనుక ప్రభుత్వ స్కూల్లో మీరు అకాడమిక్ ఇయర్ ఇన్స్ట్రక్టర్గా పనిచేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఫర్దర్గా మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా మీకు మంచి శాలరీతో మీకు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి కోర్సులు చేయడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రాక్టికల్గా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తారు కాబట్టి అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో స్కూల్స్లో పనిచేస్తారు కాబట్టి పాఠశాలలో మీకు ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ప్రియారిటీ మీకు ఇస్తారు. మీరు ఖాళీగా ఉండడం కంటే ఇటువంటి పోస్టులో జాయిన్ అవ్వడం మీకు చాలా ఉత్తమం అని చెప్పవచ్చు. ఎందుకంటే మన గ్రామంలోనే ఉంటూ నెలకు ఒక 12,000 10,000 వచ్చినా సరే ప్రస్తుత ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచం చాలా హెల్ప్ అవుతుంది మీకు. కాబట్టి 15,000 లేదా 10,000 అని చెప్పి చులకనగా చూడకుండా అప్లై చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. గుర్తుపెట్టుకోండి మీకు లాస్ట్ డేట్ 21st. ఈ 21st లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.